మౌంట్ బాటన్ భారతదేశపు చివరి వైస్రాయ్ 1979 ఆగస్టు 27న ఐర్లాండ్ స్లిగో కౌంటీలోని ముల్లాగ్మోర్లో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ చేత హత్య చేయబడ్డాడు. అతను తన కుటుంబంతో కలిసి సెలవుల్లో తన పడవ షాడో 5 మీద సముద్రంలో విహరిస్తుండగా IRA సభ్యులు అమర్చిన రిమోట్ కంట్రోల్ బాంబు పేలింది. ఈ పేలుడులో మౌంట్ బాటన్, అతని మనవడు నికోలస్, ఒక బాలుడు పాల్ అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య వెనుక IRA యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని బలోపేతం చేయడం. మౌంట్ బాటన్ బ్రిటిష్ రాజవంశ సభ్యుడిగా, మాజీ నౌకా దళాధిపతిగా మరియు భారత స్వాతంత్ర సమయంలో వైస్రాయ్గా పనిచేశారు. ఇది IRAకు ముఖ్య లక్ష్యంగా కనిపించింది. ఈ దాడి బ్రిటిష్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చి ఉత్తర ఐర్లాండ్ను విముక్తి చేయాలనే IRA రాజకీయ డిమాండ్ను బలోపేతం చేసే ఉద్దేశంతో జరిగింది. ఈ విషాద సంఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్ గురిచేసింది. హింసాత్మక రాజకీయ పోరాటాలపై లోతైన చర్చను రేకెత్తించింది. శాంతి మార్గాలపై ఆలోచనలను ప్రేరేపించింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.